హలో అండి అందరికీ. నేను ఎంసీ ఇంటెలిజెన్స్. సో ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ అండి. ఇందులో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో బెడ్రూమ్స్ అన్నీ కూడా మనకి వుడ్ వర్క్ అనేది అయిపోయిందండి. ఇది వచ్చేసరికి పూజ గది అండి. పూజ గది ఎలివేషన్ అయితే మనం ప్లానింగ్ చేసామండి, ఇంకా వర్క్ అవుతుంది. పూజ గది అయితే పెండింగ్ ఉంది. సో మనం బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఈ 3 బెడ్రూమ్లు కూడా మనకి బాక్స్ అయితే ఫిట్ చేయడం అయితే అయిపోయింది. లాస్ట్ వీడియోలో నేను ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. సో ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే ఇదంతా హెచ్డిఎంఆర్ షీట్ అండి. ఇవి హెచ్డిఎంఆర్ షీట్లు అయితే మనకి రావడం జరిగింది. అవన్నీ కూడా మనం కట్ చేసేసి డోర్లుగా అయితే ఫిట్ చేసేసాం. చూసుకోవచ్చు మీరు. మీకు రావచ్చండి డౌట్, మనం బెడ్రూమ్లో చేసుకున్న బాక్సులు కానీ, కిచెన్లో చేసుకునే బాక్సులు కానీ ఏ మెటీరియల్ డోర్లకి యూజ్ చేయాలనే డౌట్ ఎవరికైనా రావచ్చు. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే డోర్లకి బ్లాక్ బోర్డ్ షీట్ యూజ్ చేస్తారు, సైడింగ్ డోర్స్ కానీ, ఓపెన్ డోర్స్ కానీ ఏదైనా సరే. కొంతమంది హెచ్డిఎంఆర్ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం హెచ్డిఎంఆర్ డోర్లు అండి. ఇది హెచ్డిఎంఆర్ డోర్లు అయితే మనం ఫిట్ చేస్తాం బాక్స్కి కింద నుంచి పై వరకు ప్రాపర్గా. ఇందులో వచ్చేసరికి హెచ్డిఎంఆర్ బెటరా, అలానే బ్లాక్ బోర్డ్ షీట్ బెటరా డోర్లకి అనేది కంపేర్ చేసుకుంటే మట్టుగా నేనైతే సజెషన్ చేసింది ఏంటంటే హెచ్డిఎంఆర్ షీటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ హెచ్డిఎంఆర్ షీట్ అనేది చూసుకోవచ్చండి. హెచ్డిఎంఆర్ షీట్ అనేది ఫినిషింగ్ మాత్రం చాలా ప్లెయిన్గా ఉంటుంది. అంటే ప్లెయిన్ అంటే ఒక పేపర్ టైప్లో ఉంటుంది అనమాట ఫినిషింగ్. సో దీని మీద లామినేట్ అంటించుకునేటప్పుడు మాత్రం మనకి బబుల్స్గా కనిపించకుండా నీట్గా ప్లెయిన్గా క్లారిటీగా కనిపిస్తుంది షీట్ కూడా. అదే దీని బదులు బ్లాక్ బోర్డ్ షీట్ డోర్లు బిగిస్తే ప్రాబ్లమే లేదండి. కాకపోతే ఏంటంటే మీరు బ్లాక్ బోర్డ్ ఫినిషింగ్ అయితే వచ్చేసరికి మనకి లోపల చిన్న చిన్న పీసెస్తో బ్లాక్ బోర్డ్ అనేది తయారవుతుందండి. దాని మీద ఒక లేయర్ 4mm 2mm లేయర్ వేస్తారు, ప్లేవుడ్ లేయర్. ఆ లేయర్ వేసేటప్పుడు ఏంటంటే చిన్న కుడతలుగా మనకి ప్లేవుడ్ షీట్ అనేది రావడం జరుగుతుంది. బ్లాక్ బోర్డు కుడతలుగా రావడం జరుగుతుంది. అలానే ప్లేవుడ్ షీట్ కూడా కుడతలుగా ఉంటుందండి. మనం ఏదైనా లామినేట్ కానీ అంటిస్తే. అదే హెచ్డిఎంఆర్ అనుకోండి, మనకి ప్లెయిన్గా నీట్గా ఉంటుందండి. సన్మేక్ అంటించినా సరే చాలా స్పెషల్ లుక్ అనిపిస్తుంది. అదే మీరు బ్లాక్ బోర్డ్ షీట్ మీద మాత్రం మీరు అంటించుకుంటే మాత్రం కుడతలుగా కనిపిస్తూ ఉంటుంది లామినేట్. సో దీనివల్ల ఏంటంటే మనం సీలింగ్స్ లైట్లు కానీ, చూప్ లైట్లు కానీ వేసేటప్పుడు మనం ఏదైతే కబోర్డ్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత స్టిక్కర్లు అయి పీకేసి క్లీనింగ్ చేస్తామో ఆ టైంలో మనకి కనిపించేస్తుంది, బబుల్స్గా కనిపిస్తుంది. అదే హెచ్డిఎంఆర్ రోడ్తో మాత్రం మీకు నీట్గా ఉంటుందండి. ఏం కాదు, ప్లెయిన్గా చాలా స్మూత్నెస్గా కూడా ఉంటుంది. ఇక మేము అదే వాడాం, హెచ్డిఎంఆరే. ఇన్సైడ్ మాత్రం 16mm ప్లేవుడ్ షీట్ అయితే వాడామండి. అలా లామినేట్ వచ్చేసరికి లైనర్ లామినేట్స్ అయితే వాడాం. కొంచెం లైనర్ లామినేట్ షీట్స్ అయితే కొంచెం అఫీషియల్గా ఉంటుందండి. ఇవి లోపల చూసుకోవచ్చు. బాక్స్ ఎడ్జ్కి వచ్చేసరికి ఎడ్జ్ బిన్ టేప్ అయితే వాడామండి. టేప్ కూడా లైనర్ సేమ్ దాంట్లోనే తీసుకున్నామండి. అలానే ఇంకా చూసుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందండి మాకు. ఇంకా కొంచెం పెండింగ్లో వర్క్ ఉంది, ఇంకా మాకు మెటీరియల్ రాలేదు. సో మాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు హెచ్డిఎంఆర్ షీట్లు వచ్చాయండి. ఈ 2 days కూడా మొత్తం 4 బెడ్రూమ్లకి కూడా మేము ఈ డోర్స్ ఫిట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు పై బెడ్రూమ్ చూపిస్తానండి. ఇప్పుడు అయితే మనం పై బెడ్రూమ్లోకి వస్తామండి. ఈ పై బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది పైన 4 doors ఇచ్చాం, కింద నుంచి 4 డోర్లు ఓపెన్ డోర్లు ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు. కింద స్కటింగ్ కూడా 3 inches కటింగ్ ఇచ్చాం. అలానే ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేస్తామండి. ఇక్కడ ఏదైనా సరే హెచ్డిఎంఆర్ షీట్లు డోర్కి వాడుకుంటే మాత్రం మీకు ఆ లుక్ వేరే అండి. ఈ ప్లేస్లో బ్లాక్ బోర్డ్ యూజ్ చేసుకుంటే మాత్రం మీకు లామినేట్ ఫినిషింగ్ మాత్రం బాగా రాదండి. అలానే చూసుకుంటే ఈ రూమ్లో కూడా మాకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా డోర్లు అయితే ఫిట్టింగ్ అయిపోయింది. మొత్తం హెచ్డిఎంఆర్ షీట్లు అయితే యూజ్ చేసాం. కొంచెం లైటింగ్ లేదండి ఇక్కడ. ఇవి చూసుకోవచ్చు. ఇవి కూడా డైరెక్ట్ డోర్లేనండి కింద నుంచి పై వరకు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది సైడింగ్స్ బాక్స్ అండి. ఓన్లీ ఇందులో సైడింగ్ డోర్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే ఇది ఇంకా స్కిన్ అంటింపు అవ్వలేదు. మీకు ఇది కూడా హెచ్డిఎంఆర్ 18mm ప్లేవుడ్తో అయితే మేము సైడింగ్ డోర్స్ అయితే ఆడిస్తాం. మీకు మొత్తం ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే పెడతామండి వీడియో. ఇటుపక్క చూసుకుంటే అది నార్మల్గా కోలం వచ్చిందండి. అక్కడ కోలం వచ్చిన దగ్గర మేము అయితే ప్లేవుడ్తో ప్యానలింగ్ అనేది చేసేసాం. చేసేసి దానికైతే లోవర్ షీట్లు అనేది ఇచ్చేస్తామండి. దానికి
యాక్చువల్గా అయితే ఇది గ్రానైట్కి మనం అయితే ప్లస్ డోర్లు అనేది ఫిట్ చేసామండి. సో ఇందులో కొంచెం మోడలర్గా ఉండడానికి కోసం చెప్పేసి గ్రూస్ అయితే పెట్టామండి. నార్మల్గా అయితే ప్లస్ డోర్ మీద డైరెక్ట్గా లామినేట్స్ అంటించేస్తారండి. కానీ యాక్చువల్గా మనం ఏంటంటే అడ్డుగా మనం లైన్స్ అయితే అడ్డుగా వేసేసి గ్రూ అయితే పెట్టామండి 4M గ్రూ. దీంట్లో కలర్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది డోర్ కూడా. బ్యాక్ సైడ్ కూడా సేమ్ గ్రూ పెట్టామండి మనం, చూసుకోవచ్చండి. కూడా ఇదేంటి చూసుకోవచ్చు, ఈ డోర్లు కూడా బాత్రూమ్ డోర్లు అండి ఇది. దీనికి కూడా మేము గ్రూప్ పెట్టేసి సెర్చ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వర్క్ అయితే ఇలా అవుతుంది. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే 1K సబ్స్క్రైబ్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నా. సో వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.